చతుర్విధ పురుషార్థాలంటే హ్యూమన్ గోల్స్, మనుష్య లక్ష్యాలు, మనుష్య గమ్యాలు, ధర్మము, అర్థము, కామము, మోక్షము. నిజానికి మొదటి 3 పురుషార్థాలు అంటే ధర్మ, అర్థ, కామాలు మాయ కిందికే వస్తాయి, అనాత్మ కిందికే వస్తాయి. ధర్మం అంటే పుణ్యం, అర్థం అంటే సంపదలు, కామం అంటే సంపదలు. అర్థం అన్నా కామం అన్నా సంపదలే. తేడా ఏమిటి? తేడా ఏమిటంటే భద్రతను ఇచ్చే సంపదలు అర్థ అంటారు, వినోదాన్ని ఇచ్చే సంపదలు కామ అంటారు. ఇల్లు, ధనం, బంగారం భద్రతనిస్తాయి, టీవీ వినోదాన్ని ఇస్తుంది. ధర్మం అంటే పుణ్య సంపద, ఇది భద్రతను, వినోదాన్ని రెండింటినీ ఇస్తుంది. సంపద అంటే వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, బంధువులు కావచ్చు. ఈ సంపదలను అన్నింటినీ కలిపి అంటే ధర్మార్థ కామాలు అన్నీ ఈ 3 కలిపి మాయ అంటారు, అనాత్మ అంటారు. ఎందుకంటారు అట్లా? ఎందుకంటే అవి దృశ్యం, అవి వచ్చిపోయేవి, అవి నిలకడగా నీ వద్ద ఉండవు. కాబట్టి నీవు వాటి పట్ల రాగం పెట్టుకోవద్దు. నీ దేహం పుణ్య ప్రారంధం ఉంటే నీకు ఆనందాన్ని ఇస్తుంది, అదే దేహం పాప ప్రారంధం ఉంటే నీకు దుఃఖాన్ని ఇస్తుంది. ధర్మ, అర్థ, కామాలు అనే సొరచేప కూరల నుండి బయటపడు. ఇప్పుడు నీవు జ్ఞానయోగానికి వచ్చావు, ఇప్పుడు వేదాంతం నేర్చుకుంటున్నావు, వేదాంత విద్యార్థివి. చాలు, ఇక చాలు. వాటి మీద ఆధారపడకు. ఎందుకు ఆపాలి అంటే అవి నీ జీవితాన్ని నరకం చేస్తున్నాయి. నిరంతరం ఒత్తిడి, భయం, ఆందోళన, ఇదే కదా నీ జీవన విధానం. ఇంకా ఏం రుజువు కావాలి నీకు? ఈ ప్రపంచం అనే మహా అరణ్యంలో నీ మనసుకు శాంతి లభించదు. ఎండమావిలో నీరు ఉండదు, తెలుసుకో. ఎండమావిలో నీరు ఉండదు, ఇది తెలుసుకో అంటారు అష్టావక్ర మహర్షి.